హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైనర్ మోడల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 9 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా 9 ఇంచులకి పొడుగు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత కుచ్చుల కోసం మనకి ఎక్కువ కుచ్చులు కావాలి అంటే 5, 6, 7 అట్లా కూడా తక్కువ కావాలి అంటే తక్కువ తీసేసుకోండి. ఇక్కడ నేను 5 ఇంచులకి అయితే తీసేసుకున్నా. ఇప్పుడు 5 ఇంచులకి లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా. ఈ 5 ఇంచుల లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత అక్కడికి మళ్ళీ పక్క హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఇంచులు తీసేసుకొని చంక కొలత 15 ఇంచులు, 15 ఇంచులలో సగం 7.5 ఇంచులు కింద వచ్చేసి ఫిట్టింగ్, ఇవి 3 కలిపేసుకుంటూ నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఇక్కడ కనబడట్లేదు అని నాకు తెలుసు, కాకపోతే డిజైనర్ స్లీవ్స్ చూసే వాళ్ళు ఎవరైనా నార్మల్ హ్యాండ్స్ కటింగ్ చేసే వాళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్లీ దీనికి లైనింగ్ వేయలేదు. ఇక్కడ 5 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఈ 5 ఇంచుల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. అటు సైడ్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకొని ఇటు సైడ్ 5 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా అంటే ఇట్లా కొంచెం కర్వ్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి పైన పార్ట్. కిందికి వచ్చేసి నేను పట్టీ కోసం ఇక్కడ కట్ చేసేసుకున్నా. కింద పట్టీ వచ్చేసి 1.5 ఇంచ్ పట్టీ అయితే తీసేసుకుంటున్నా. దానికోసం ఒక 4 ఇంచులు అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పైన రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దానికి మనం 5 ఇంచుల కచ్ మార్కులు పెట్టేసుకున్నాం కదా, ఈ 5 ఇంచుల ప్లేస్ వరకు కుచ్చులు అనేవి కుట్టేసుకుందాం. చూడండి ఇక్కడ. సో మీరు కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డౌట్స్ ఏమంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇక్కడ కచ్ మార్కులు పెట్టేసుకున్నాం కదా, ఈ కచ్ మార్కులు పెట్టేసుకునే దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు నేను కట్ చేసింది వేరు, ఇప్పుడు స్టిచ్ చేసేది వేరు. నేను వీడియో షూట్ చేసినప్పుడు వీడియో అనేది మిస్ అయింది. ఇది వచ్చేసి చిన్న పాపకి అంటే 2 ఫ్రాక్స్ అయితే కుట్టినాను, ఒకటి మదర్ అండ్ డాటర్. ఈ పాపకు కూడా సేమ్ అవే హ్యాండ్స్ అయితే కుట్టినాను. అందుకే పెద్దవాళ్ళకి ఆ విధంగా కట్ చేసుకొని ఫ్రిల్స్ మాత్రం ఇక్కడ నేను చూపించినాను కదా, ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కటింగ్. 5 ఇంచుల వరకు మనం తీసేసుకున్నాం కదా, అటు సైడ్ 5 ఇంచులు ఇటు సైడ్ 5 ఇంచులు ఉండే విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. మీకు కటింగ్ కూడా కనబడలేదని తెలుసు. 5 ఇంచులు తీసేసుకొని అటు సైడ్కి నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింది సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా కుచ్చులు, సేమ్ అదేవిధంగా పైన సైడ్ కూడా కుచ్చులు వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. నార్మల్గా ఈ మోడల్ అయితే ట్రెండింగ్ ఉంది. ఇప్పటివరకైతే నేను యూట్యూబ్లో ఎవ్వరూ చూపించినట్టుగా అయితే అనిపించలేదు. నేనైతే ట్రై చేసినాను. తప్పకుండా మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని. కట్టింగ్ కనబడట్లేదు అని నాకు కూడా తెలుసు. మ్యాక్సిమం నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ పైన కానీ లేదంటే లైనింగ్ పైన కానీ కట్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు కింద పైన కుచ్చులు అయితే వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మనం కింద పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టీ కోసం 1.5 ఇంచ్ ఉండాలి అని చెప్పినాను కదా, స్టిఫ్ ఉండాలి అని లోపల నేను స్టిఫ్ అయితే యాడ్ చేసినాను. 1.5 ఇంచ్ పట్టీ తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా తీసేసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ ఓన్లీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుంటే మనకి లోపల ఉన్న స్టిఫ్ వైట్గా కనబడుతుంది కదా, అదేవిధంగా పట్టీ అనేది కొంచెం టైట్గా ఉండాలి కాబట్టి స్టిఫ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నా. స్టిఫ్ యొక్క పొడుగు ఎంత తీసుకున్నా, వెడల్పు 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పట్టీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా ఒక దానిపైన కింద కార్నర్ దగ్గర ప్లస్ ఆకారం లాగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నప్పుడు 2 దిక్కుల మూల అనేది కనబడుతుంది కదా, ఈ మూల పైన ఇటు అటు కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇటు సైడ్ నార్మల్గా మీకు కుచ్చులు అదంతా కామన్, ఇదొక్క పాయింట్ అయితే తెలిస్తే చాలు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఇంతకుముందు మనం రౌండ్ షేప్ కటింగ్ పెట్టేసుకున్నాం కదా, ఆ రౌండ్ షేప్ దగ్గర నుండి ఒక సైడ్కు ఉండాలి. సో ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా మిడిల్లో కార్నర్ పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. సో ఇది వచ్చేసి చిన్న పాపకి, పెద్ద వాళ్ళకేమో నేను చూపించిన విధంగా ఉంటుంది. ఓకే, ఇటు ఇంకొక సైడ్ ముడత ఏం రాదు, జస్ట్ కొంచెం ప్రెస్ చేసినట్టు పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి.
ఇప్పుడు 2 సైడ్లు స్టిచ్ వేసేసుకున్నాం కదా, మీరు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకోసమంటే మనం మధ్యలో నుండి స్టార్ట్ చేసినాం కదా, జాయింట్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకుంటే మీకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. చూడండి మీకు ఏ విధంగా అనిపిస్తుందో అదే విధంగా మనం వేసుకుంటే కూడా ఏ విధంగా ఉందో మీరైతే చూసింటారు కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్కి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ షేప్ అనేది ఎక్కువ ఉంది కదా, కట్ చేసేసుకోండి. ఇది చిన్న పాప